నేనున్నంత వరకు ఆయనకి ఏమీ జరగనివ్వను. నేను వాణ్ణి అంతం చేసి తీరుతాను. అది ఈ జన్మలో నీ వల్ల కాదు, నువ్వే అంతమైపోతావు. ఏమైంది? తాను వచ్చేసింది. ఎవరు? ఎవరా? జానకి వచ్చేసింది. జానకి వచ్చిందా? ఏమిటి మీరు అనేది? అవును, తన ఆత్మ వచ్చింది. ఆ ఆత్మని వీరభద్రం కట్టడి చేశారే. కట్టడి చేశారా? లేదు, ఆ ఆత్మ వచ్చి నా పూజను చెడగొట్టింది, నా పూజను నాశనం చేసింది. అయ్యో! వీరభద్రం కట్టడి చేసిన ఆ చోటుకు వెళ్ళి చూడు, అక్కడ ఆత్మ ఉందా లేదా అని. అలాగే, నేను వెళ్ళి ఇప్పుడే చూసొస్తాను. మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. శంఖం పగిలిపోయింది. మీరు చెప్పింది కరెక్టే. ఏమైందో తెలియలేదు. ఆత్మ బయటకు వచ్చేసింది. చూడండి, శంఖం కూడా పగిలిపోయి ఉంది. ఎవరో దాన్ని విప్పి వదిలేశారు. మహా తప్పు చేశారు. ఏం లేదు, నాకు ఒక చిన్న డౌటు. ఆ ఆత్మకి ఈ పెళ్ళంటే ఇష్టం ఉండదు. అది బయటకు వచ్చింది మంచిదే, గంగని అది ఏదో ఒకటి చేసేస్తుంది. లేదు, ఆ ఆత్మ నా పూజను చెడగొడుతుంది. నేను పడ్డ శ్రమంతా వృధా అవుతుంది. ఆ ఆత్మ ఉండకూడదు. సరే సరే, అయితే నేను వెంటనే అన్నయ్యతో చెప్పి ఆ వీరభద్రాన్ని రమ్మని ఆ ఆత్మని కట్టడి చేయమంటాను. ఆ వీరభద్రం ఇక్కడికొస్తే నేను ఇక్కడ ఉన్నది తెలిసిపోతుంది. నా పని పూర్తయ్యే వరకు వాడు ఇక్కడికి రాకూడదు. అయ్యో, ఆ వీరభద్రం ఇక్కడికి రాకుండా ఆత్మని కట్టడి చేయడం ఎలా? ఆత్మని నేను కట్టడి చేస్తా. మీరా? ఎలా? ఆత్మ బయటకొచ్చిన విషయం
నువ్వు పొరపాటున కూడా ఎవరికి చెప్పకూడదు. ఆ శంఖం అక్కడ లేకపోతే అన్నయ్యకి తెలిసిపోతుంది. అచ్చం అలాంటి శంఖాన్నే అదే చోట పెట్టాలి. అచ్చం అలాంటి శంఖం నేనెక్కడి నుంచి తేను? భద్రకాళి రుద్రకాళి భయంకరి చాముండి ఓం భ్రమరాంబికాయ నమః ఓం భద్రకాళి. దీన్ని తీసుకువెళ్ళి అదే చోట పెట్టేయ్. సరే. బయటికి వచ్చిన ఆత్మని నేను కట్టడి చేసి తీరాలి. వెంటనే నేను నడినిసి పూజ చేసి తీరాలి. దానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యి. చేస్తానండి, వెంటనే చేస్తాను. అవును, ఎలా అండి పెళ్ళికి ఒప్పుకున్నారు? ఆ రోజు ఆస్తి గీస్తని పెద్ద డ్రామా ప్లే చేశారు. చివరికి మీరు ఇలా డౌన్ అయిపోయారు. అదొక పెద్ద కథ. కదా? ఏంట కదా? ఆ రోజు ఆ జానకి మిమ్మల్ని మోసం చేసింది, ఈ రోజు ఈ పని మనిషి మిమ్మల్ని మోసం చేసింది. బాలాజీ, అదెందుకు బాబు అడుగుతావు? ఆత్మగీత్మ అని గందరగోళం అయిపోయిందనుకో, అదంతా నీకు తెలియదు. ఆత్మ? ఏ ఆత్మ? జానకి ఆత్మ. జానకి ఆత్మ? ఏంటన్నా ఈ జనరేషన్ లో జానకి ఆత్మ దయ్యం అంటూ? నాకు తెలిసి నేను ఒక విషయం చెప్తానన్నా.